రొట్టె తయారవటానికి ప్రధాన కారణం ఏంటి? వాళ్ళు భూమిని సేద్యపరిచి దుక్కు దున్ని దమ్ము పెట్టి శుభ్రంగా దాన్ని చేసి నారు నాటినప్పుడు ఆ నారు పెరిగి పెద్దదై కాపుకొచ్చిన తర్వాత గోధుమలు పనలగా గోధుమలు వస్తాయి. ఆ గోధుమలను కోతలప్పుడు కోసి వాటిని ఎండబెట్టి ఆ ఎండబెట్టిన వాటన్నిటిని కూడా తీసుకొచ్చి తొక్కిస్తారనమాట. తొక్కించడం అంటే పెద్ద రాయి, బండరాయి ఉంటుంది, దాంతో తొక్కించేవారు ఇదివరకు. ఇప్పుడు ట్రాక్టర్లతో ఏం చేస్తున్నారు? తొక్కిస్తున్నారు. సో తొక్కినప్పుడు ఆ గింజలన్నీ ఊడిపోతాయి, గడ్డి మిగిలిపోద్ది. ఆ గడ్డి పశువులకు వేస్తారు. ఈ మిగిలిపోయిన కింద ఉన్న గింజలన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే గాలి పోస్తారు, ఇలాగ ఎత్తుతారు అనమాట. ఇలాగా పూర్వం బండకేసి కొట్టేవారు, ఊడిపోయినవన్నింటినీ ఏం చేసేవారంటే ఇలాగ ఎత్తి ఇలాగ అల్లాడించేవారు అనమాట. చక్కగా గింజలు దిగిపోతాయి. ఆ గింజలన్నింటినీ బస్తాలకి తీసుకెళ్తారు. ఇప్పుడు వాటిని మన ఇంటికి వస్తే వాటిని శుభ్రంగా కడిగి వాటిని ఎండబెట్టిన వాటిని మళ్ళీ మిల్లికి తీసుకెళ్తాం. మిల్లికి మిల్లికి తీసుకెళ్ళి మిల్లిలో ఆ పిండి ఆడించినప్పుడు ఆ మిల్లు చక్రాల కింద షార్ప్గా ఉంటాయండి చక్రాలు. ఆ చక్రాల కింద ఆ గోధుమలు నలిగిపోయి పిండిగా మార్చబడి ఆ పిండి నువ్వు ఇంటికి తీసుకొస్తావు. సరే అని చెప్పి ఆ పిండిని కలుపుకొని వేసేస్తావా? వేయు. ఆ పిండిని మరలా నీళ్ళలో నానబెట్టి ఆ పిండిని బాగా ముద్దగా చేసి అప్పుడు ఉండలు తీసాడు అనమాట. ఉండలు తీసి ఆ ఉండలను ఏం చేశాడంటే చపాతీకి అయితే పాముతారు, లేదు రొట్టెకి అయితే ఆయన ఏం చేస్తారంటే ఒక చిన్న బాక్స్లో పెట్టి దాన్ని ఏం చేస్తారంటే ఆములో పెడతారనమాట. బేకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక ట్రేలో పెడతారు. ఆ ట్రేలో పెట్టి ఆ ట్రేని ఒక పెద్ద దాన్ని ఏమంటారు పెద్ద పొడుగ్గా ఉంటుంది అనమాట. అది దాన్ని తీసుకెళ్ళి లోపల పెడతారు అగ్గిలో. దాన్ని ఇప్పుడు మనం ఏమంటాం కలుపుకొని కురిపిలా ఉంటుంది కదా, అలాంటిది అనమాట. పెద్ద ట్రే దానికి లోన్ పెడతారు. అది అగ్గి బాగా హీట్లో ఉంటుందండి. ఆ హీట్లో ఉన్నది బాగా కాలిస్తే అప్పుడు ఆ రొట్టె ఏమవుతుందంటే చక్కగా రొట్టెలా మార్చబడుతుంది. సో ఇప్పుడు దాన్ని తీసుకొస్తారు. మీరు చూడండి, రొట్టె అవ్వటానికి ఎన్ని దశలు ఉన్నాయో, దానిలో ఎన్ని పరిస్థితులు ఉన్నాయో. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము ఈ రొట్టెగా మార్చబడటానికి ఆయన సుందరమైన సుకుమారమైన దేహాన్ని నలగొట్టి అప్పగింపబడిన ఆ రాత్రి ఏం చేశారు తెలుసా? 1 తక్కువ 40 దెబ్బలు వీపంతా కొట్టేశారు, మొత్తం ఒళ్ళంతా కొట్టేశారు, సూపర్ చెత్త కొట్టేశారు. పిడిగుద్దులు గుద్దారట. ఆ కొరడా పిడి ఉంటుంది చూసారా, పిడిలా పట్టుకొని రివర్స్లో గుద్దేవారట. ముఖం మీద ఉమ్ము వేసి ముఖం మీద గుద్ది దేహమంతా కూడా ఆ కొరడాలకు విషం పూసిన కొరడాలు, చిన్న గాజు ముక్కలు అవన్నీ ఉంటాయి, లేకపోతే చిన్న ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు లాంటి కొరడాలతో ఆయన దేహమంతా కూడా రక్తం కారినట్టుగా చెదగొట్టేశారట. తలకేమో ముళ్ళ కిరీటం పెట్టేశారట. సో ఇక్కడతో అయిపోయిందంటే అవలేదు. ఇవన్నీ కొట్టి తీసుకెళ్ళి అప్పుడు మళ్ళీ సభ ముందు నిలబెట్టారు. సభ ముందు నిలబెడితే ఆ పిలాతు, గవర్నర్ పొంతు పిలాతు ఏం చేశాడంటే ఆయనకు సిలువుకు అప్పగించేశారు. సిలువుకు అప్పగించినప్పుడు ఆయన ఏం చేసి సిలువ వేయాలంటే మామూలు సిలువ కాదు. యెరూషలేములో నుండి ఆ గొల్గొతా కొండ వరకు ఊరి చివరున్న అవుట్కట్లో ఉందన్నమాట. సిటీ అవుట్కట్లో గొల్గొతా కొండ ఉంది. ఆ గొల్గొతా కొండ వరకు ఏం చేశారంటే ఈయనను బరువైన ఆ సిలువను తయారు చేసి ఆయన భుజాల మీద వేసి ఆయన ఏం చేశారంటే నడిపించారట. 180 కేజీలు ఎంత ఉంటుందో అది ఎత్తి ఆయన భుజాల మీద పెట్టి దాన్ని మోయించారు. పాదాలు రాళ్ళు, ఆ దారిలో రోడ్డు కాదు, అది మెత్తని రోడ్డు కాదు, రాళ్ల బాటలు నడిపించారు. పాదాలోంచి ఆ రాళ్ళు గుచ్చుకొని రక్తమండలం అయిపోయింది, పాదాలన్నీ కూడా రక్తం కారిపోతుంది. సో కొరడా పడిపోతుంటే లేపుతుంటే మోయలేకపోతుంటే ఆయన కొరడాతో కొట్టి ఆయనను తీసుకెళ్తూ ఉన్నారు. సో చిత్రవధ చేసి అక్కడికి తీసుకెళ్ళి ఆ యొక్క సిలువ మీద ఆయన ఏం చేశారు? మేకులతో కొట్టేశారు. 2 చేతుల్లో మేకులు, 6 అంగుళాలు సూది మేకులు, 2 కాళ్ళు 2 పాదాలు దగ్గర పెట్టి 8 అంగుళాల మేకు. దాన్ని ఆ 8 అంగుళాల మేకు 2 పాదాల్లో దించితే రక్తము విరజిమ్మిందంట. సో ఆయన దేహంలో ఉన్న రక్తమంతా కారిపోయింది. సో ఇప్పుడు మనుషులందరూ ఆయన మరణము ద్వారా ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టి ఆయన దేహమంతా రక్తసిక్తమై ఆ భారాన్ని భరించాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మనుషులందరినీ దేవునికి సమీపంగా చేశాడు. ఇప్పుడు దానిని మనం జ్ఞాపకం చేసుకోవడానికే ఈ బల్లారాధన దేనికంటే ఆయన శిలువ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటానికి.